ఎప్పుడన్నా అబద్ధం ఆడితే అసలు అబద్ధాలు క్రైస్తవులు చెప్పకూడదు. ఒకప్పుడు అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకు తండ్రి అపవాదిగాడు ఆధీనంలో ఉన్నటువంటి మనము ప్రభువునటువంటి యేసుక్రీస్తు ఆధీనంలోకి వచ్చేసాం. కానీ ఇక్కడ క్రేతీలు అనబడిన వారంట ఎప్పుడు అబద్ధాలతోనే జీవించేవారంట, ఎప్పుడు అబద్ధాలతోనే బ్రతుకువారంట. ఇక వాళ్ళ బ్రతుకు, వారి జీవితం మనం అంటూ ఉంటాం కదా, ఇక ఆడెప్పుడు అబద్ధాలతోనే బతుకుతాడండి. అక్కడ మాట చెప్పి ఎక్కడో మాట చెప్పి వాళ్ళ దగ్గర తెస్తాడు, వీళ్ళ దగ్గర తెస్తాడు, ఏదోటి చెప్పి అలాగే ఇలా చేస్తాడు, మమ్మల్ని ముంచేశాడని అబద్ధాలు చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి బతికాడు. అది మాటలు నమ్మకూడదు. నమ్మవా? వచ్చిందిరా అనేటప్పుడు మరలా 2 రోజులు అయ్యేసరికి ఆ గ్యాప్కి అవసరంలే, వచ్చిందని కొద్ది నిమిషాల్లోనే పురుగట్టేసిందిరా అంటాడు ఇంకొకడు. వాస్తవం ఏమిటో తెలీదు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అబద్ధాలు అప్పుడప్పుడు ఆడమని చెప్పమని కాదు, కానీ ఈ క్రేతుల గురించి మీరు వినవలసిన మాట ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు, అబద్ధాలతోనే జీవించేవారంట. కానీ అటువంటి వారు ఈ సంఘంలో ఉండకుండునుగాక. ఒకవేళ ఉంటే మార్పు నొందురుగాక. ఆమెను చెప్పాలి. అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పితేనంట ఏం చేస్తాడు దేవుడు? ఉందా వాక్యంలో? నాలుగుని ఏం చేస్తాడు? అదేంటి పాస్టర్ గారు ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడి, ఎంత వయసు, ఇప్పుడు ఇన్ని ఏళ్ళు వచ్చింది, నాకు ఇన్ని అబద్ధాలు ఆడని, మరి 4 బాగానే ఉంది కదా అని అంటాం. ఏదైనా చెప్పిరాదు, వస్తుందా? సడన్గా వస్తుంది. ఇంకో పనిష్మెంటు, ఒక 4ను కోస్తాననే ఆ వాక్యంలో మనం చూస్తాం, కానీ ఇంకొక పనిష్మెంట్ రావచ్చేమో. ఎప్పుడైనా మనం అబద్ధాలు చెప్పినప్పుడు అంటే తిరిగి మనకు రియాక్ట్ అవ్వచ్చు. అసలు అది మనకి తగినది కాదు. ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడి బ్రతుకు వారు ఏదో ఒక రోజున నష్టపోతారు. జాగ్రత్త, ఈ రోజు శ్రమ పడతారు. అక్కడ ఏమన్నది